రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వడంగ్పేట్ క్లస్టర్ 1 బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో ఒక వర్గం వారు హిందువులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తన ఎక్కడైతే హిందువుల మీద దాడి చేసుకుంటా హిందువుల మీద దాడి చేస్తే హిందూ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఏదైతే బన్సువాడలో జరిగినటువంటి ఒక అమ్మాయి ఒక పాట పెట్టుకుంటే ఆ పాట పెట్టుకున్నాక ఒక వర్గం వాడు అమ్మాయి మీద క్వశ్చన్ చేసి ఆ అమ్మాయి మీద దాడి చేసినందుకు ఈ రోజు మొత్తం ఒకటే ఈ రోజు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా కామారెడ్డి కాటపల్లి వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని పరామర్శించడానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పరామర్శించడానికి వెళ్తే పోలీసులను అడ్డం పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలకి గౌరవం లేకుండా ఏడబడితే ఆడ రోడ్ల మీద కూర్చోబెట్టి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మన దగ్గర కూడా హిందూ సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ జయంతి సంబంధించినటువంటి ఒక ర్యాలీలో ఒక డీజే పెట్టుకోవద్దు. భారతీయ జనతా పార్టీ వడంపేట సర్కిల్ ఆఫీస్ అందరం కలిసి ఈ రోజు ఏదైతే మా అధ్యక్షుడు రామచంద్రరావు గారిని హౌస్ అరెస్ట్ చేసే సందర్భంగా ఇదే విధంగా ఈ పోలీసు వారికి ఇట్లా పూర్వకంగా ప్రవర్తిస్తే రాబోయే రోజులలో ప్రతి పోలీస్ స్టేషన్ ముట్టడిస్తూ మరియు ఏదైతే అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ వా యొక్క ఇంటిని ముట్టడిస్తాము, రేవంత్ ఖాన్ ఇంటిని ముట్టడిస్తాము. రేవంత్ ఖాన్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ మెడలు వంచి హిందువులకు అండగా ఏదైతే హిందువుల పండుగలకు చేసుకొని ప్రతి ఒక్క పండుగలకు ఈ పోలీసు వారు పర్మిషన్ అడుగుతారు. ఏదైతే ముస్లింలకు రాగానే వారు స్వేచ్ఛగా వాళ్ళు చేసుకొని ఇస్తారు. ఎందుకు ఇలా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? మా హిందువుల పైన ఎందుకు వివక్ష? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ, ఎందుకు ఈ పోలీసులు అందరూ హిందువుల పైన భారతీయ జనతా పార్టీ పైన ఎందుకు వివక్ష చేస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజులలో